అందరికీ నమస్కారం. ఏంటి మహిళా దినోత్సవం సందర్భంగా వరుసగా వీడియోలు పెట్టేస్తానని ప్రగల్భాలు పలికాను. పెట్టలేకపోయాను. ఎందుకంటే నేను బిజీ అయిపోయానండి. చూస్తున్నారు కదా, మా ఇంటికి చుట్టాలు వచ్చారు. మా అక్క చిన్న కోడలు వచ్చారనమాట. అందుకని నాకు కొంచెం పని ఎక్కువైపోయింది. ఆ కారణంగా వీడియోస్ పెట్టలేకపోయాను. చూస్తున్నారు కదా, అక్క కొంచెం ఇబ్బందిగా నడుస్తుంది. మా ఇద్దరికి ఏంటంటే ఈ విషయంలో బాగా పోలికుంది. ఇద్దరికీ ఆర్థరైటిస్ ఉంది. తనకి బాగా సివియర్ అయిపోయిందనమాట, ఇంచుమించు ఆగస్ట్ నుంచి కూడా. అప్పుడేవో కొంచెం ట్రీట్మెంట్స్ తీసుకుంది, అవి సక్సెస్ అవ్వలేదు. మొన్న వైజాగ్లో Q1 హాస్పిటల్స్కి వెళ్తే మొత్తం అంతా కూడా దెబ్బతింది. 2 కాళ్ళకి చేయించుకుంటారా అంటే లేదు, చేయించుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ముందు ఒక్కాలకే చేయించుకుందనమాట, ఎడంకాలకి. అయితే సర్జరీ జరిగి ఇంకా 6 వారాలు కూడా పూర్తిగా అవ్వలేదు. అయినా సరే రావాల్సి వచ్చింది. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ చెప్తున్నాను, మా అక్క చాలా పేరు పొందిన రచయిత్రండి. తన పేరు KK భాగ్యశ్రీ. వివిధ రకాల వార మాస పత్రికల్లో ఈనాడు, స్వాతి, ఆంధ్రభూమి, చతుర, విపుల ఇలాంటి పత్రికలన్నిటిలో కథలు సుమారు 400 పైన వచ్చాయండి. అంతేకాకుండా స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలలు వేస్తారు. అవి ఇంచుమించు ఒక 25 వరకు వచ్చాయి. అలాగే స్వాతి వారపత్రికలో 4 సీరియల్స్ వచ్చాయి. వీక్లీస్ని బాగా ఫాలో అయ్యేవారికి, అదే మ్యాగజైన్స్ని బాగా ఫాలో అయ్యేవారికి తెలుస్తుందండి. తను చాలా ఫేమస్ రైటరు. అయితే ఏంటంటే హైదరాబాదులో లేఖిని అనే ఒక సంస్థ ఉంది. లేఖిని సంస్థలో అందరూ రచయిత్రులు అనమాట. నేను ఉన్నాను ఆ సంస్థలో సభ్యురాలనే, కానీ పెద్దగా స్పందించను. ఆ లేఖిని సంస్థ వారు ప్రతి ఏడు మహిళా దినోత్సవం నాడు కొంతమంది వారి వారి మాతృమూర్తుల పేరు మీదుగా మాతృదేవోభవ పురస్కారాన్ని ఇస్తున్నారనమాట. అలాగా అక్కకి చాలా సీనియర్ మోస్ట్ రైటర్ మంతా భానుమతి గారని, ఆవిడ వారి అమ్మగారి పేరు మీద, ఆవిడే చాలా పెద్ద ఆవిడ, నియర్లీ 80 years ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉంటాయేమో, వారి అమ్మగారి పేరు మీదుగా పురస్కారాన్ని ఇచ్చారు. అది దానికోసం మా అక్కని ఎంపిక చేశారనమాట. సూర్యాస్తమయం కదా, ఎంత బాగున్నాడో చూడండి. అయినా ప్రచండంగానే ఉన్నాడు. ఆ చెట్ల సందుల్లోంచి అలా కనిపిస్తూ ఉంటే గోరువెచ్చని సూర్యుడమ్మా అని పాడాలనిపిస్తోంది. కానీ పాడనులేండి, పూర్తిగా భయపడకండి. అయితే ఆ పురస్కారం అందుకోవడానికి మా అక్క వచ్చిందనమాట. అది తను వచ్చిన కారణం, అంత సర్జరీ అయిన వెంటనే కూడా. అయితే ఈ సభ అంతా కూడా రవీంద్ర భారతిలో జరిగిందండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఏర్పాట్లు చాలా బాగా నిర్వహించారు. ఇలా వెళ్తూ ఉండగానే ఇదివరకు నేను ఒక వీడియోలో చూపాను, నండూరు సుందరి నాగమణి గారని, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అనమాట. ఆవిడ పక్క నుంచి వచ్చి అక్కని పలకరించారు. ఇదిగో చూస్తున్నారు కదా. తర్వాత నన్ను కూడా, నిజంగా సొంత అక్క చెల్లెలాగే ఉంటారండి, అలాగే చూస్తారు. చాలా మంచి వ్యక్తిత్వం అనమాట, మంచి మనిషి ఈవిడే. పాటలు కూడా చాలా బాగా పాడతారు. తర్వాత అండి, చాలా రచనా రంగంలోనే కాదు, సేవా రంగంలో కూడా గొప్పవారైన వ్యక్తులు వచ్చారు. ఆ స్టేజ్ మీద బ్లాక్ శారీ చూస్తున్నారు కదా, మనకందరికీ బాగా తెలుసు, దూరదర్శన్ న్యూస్ రీడర్ విజయదుర్గ గారు. ఇదిగో ఈ రైట్ సైడ్ లాస్ట్కు ఉన్నారు కదా, ఇప్పుడు అక్క స్టేజ్ ఎక్కుతోందనమాట. పాపం అందరూ కూడా చాలా హెల్ప్ చేశారులేండి. అదిగో విజయదుర్గ గారు కనిపిస్తున్నారు కదా, ఇగో బ్లాక్ శారీ. ఇప్పుడు అక్క కూర్చుంటోంది కదా కుర్చీలో, ఆ పక్కన డార్క్ పర్పుల్ కలర్లో ఉన్నారు కదా, ఆవిడే మంతా భానుమతి గారు అనమాట. వారి తల్లిగారి పేరు మీదుగా ఇస్తున్నారు. శాలువా కప్పి సత్కరించి తర్వాత ఒక మెమెంటో 2500 రూపాయల నగదు ఇచ్చారనమాట ఆ పురస్కారం కింద. అక్క కుర్చీ వెనకాతలు ఉన్నారు కదా, లైట్ గ్రీన్ కలర్ శారీ, ఆవిడ మాజీ మంత్రి గారండి. కొండ్రు పుష్పలీల గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చేశారట 2 సార్లు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్కి ఉపాధ్యక్షురాలుగా ఉన్నారట. ఆవిడ పాపం కొంతసేపు లేట్ అయిందనమాట రావడం, అయినా సరే ఆగలేదు, సభ మొదలుపెట్టేశారు. తర్వాత మధ్యలో వచ్చారు ఆవిడ. అంతేకాదు విజయదుర్గ గారికి అటుపక్క ఉన్న ఆవిడ అమృతలత గారని, చాలా సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. స్కూల్ పెట్టారు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అవార్డులు ఇస్తూ ఉంటారు, అప్రూప్ అవార్డ్స్ అని. ఆ పర్పుల్ కలర్ చీర పక్కన అక్కకు పురస్కారం ఇచ్చారు కదా భానుమతి గారు, ఆవిడ పక్కన ఉన్నది
డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారండి. ఆవిడ చాలా ఫేమస్ గైనకాలజిస్టట. ఆవిడ సర్వీస్లో 25,000 కాన్పులు చేశారట. ఆవిడ వైద్యురాలే కాదు, రచయిత్రి కూడా అనమాట, డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు. అక్కడ ఇంకా ఆవిడ పక్కన ఉన్న ఆవిడ సీ గ్రీన్ కలర్ శారీలో ఉన్నారు. ఆవిడ అత్తలూరు విజయలక్ష్మి గారని లేఖని సంస్థ అధ్యక్షురాలన్నమాట. చాలా బాగా నిర్వహిస్తూ ఉంటారు సభలు. చెప్పాను కదా, నేను అంతగా పాలు పంచుకోవడం తక్కువ. తర్వాత ఏంటంటే అక్క ఫ్రెండ్స్ అందరూ కూడా తనతో అలా స్టేజ్ మీద ఉండగానే ఫోటో తీయించుకోవాలనుకున్నారండి. పాపం వెంటనే తీయించుకోవాలని ఇంకా వాళ్ళ ప్రేమ ఆపలేకపోయారనమాట. అంతగా వాళ్ళు పొంగిపోయారు వాళ్ళ ఫ్రెండ్కి అలా సన్మానం జరుగుతూ ఉంటే. చూశారు కదా, వీళ్ళందరూ కూడా అక్క ఫ్రెండ్స్ అక్క కోసం వచ్చారనమాట. చాలా దూరమే, హైదరాబాద్లో దూరాల నుంచి కూడా వచ్చారు. నా పక్కన అక్క కోడలు రోషిని పక్కన మా జయ, మీకు తెలుసు కదా, జయని శ్రీని కూడా పిలిచానమాట. మా శ్రీనండి, నిజంగా శ్రీను జయ ఎంత మంచివాళ్ళో తెలుసా. నిజంగా నేను మర్చిపోయాను అనమాట. అసలు ఎప్పుడో మధ్యాహ్నం 1 గంటగా ఎంతకో మెసేజ్ చేశాను. శ్రీను ఇలాగా రవీంద్ర భారతిలో అక్కకి సన్మానం ఉంది, జయని తీసుకొని తప్పకుండా రావాల్సింది అని. తప్పకుండా వస్తామమ్మా అన్నారు. శ్రీను వాళ్ళకి చాలా ఒక 10 నిమిషాలు కూడా ఉండదనమాట, ఆ చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళు. నిజానికి సభ అంతా అయ్యే వరకు ఉండడమే సభా మర్యాద అండి. కానీ ఏంటంటే అక్కకి సర్జరీ అయింది కదా, ఎలాగో అంతవరకు మేనేజ్ చేసింది. కానీ ఇంకప్పటికే 9:30 అయిపోయింది. మాకు క్యాబ్స్ దొరకవు, అందుకని ఇంకా బయలుదేరామన్నమాట. మా క్యాబ్ వచ్చి మేము ఎక్కే వరకు కూడానండి అక్క ఫ్రెండ్స్, 2 ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ కూడా వచ్చారు. ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ మా శ్రీను జయ మా క్యాబ్ బయలుదేరే వరకు కూడా ఉన్నారు తెలుసా అండి. అలాగా క్యాబ్ ఎక్కి ఇంటికి చేరుకున్నాం అనమాట. రాత్రి 10:15 అలా అయింది వచ్చేసరికి. మరి ఇవ్వండి మహిళా దినోత్సవం సందర్భంగా మా అక్కకు జరిగిన సన్మానం విశేషాలు. మరో మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.